కాకినాడ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. నిండు జీవితానికి 2 చుక్కలు నినాదంతో జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాకినాడ రామారావుపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 990 పోలియో బూతులు, 61 మొబైల్ బృందాల ద్వారా సుమారు 1,44,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహ నాయక్, రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ఆర్ నరేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. పోలియో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటిమొగలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. అది పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో జబ్బు రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది. అది లేకపోతే ఇదివరకు ఎక్కువ వచ్చేవారు, పేషెంట్లు ఎక్కువ వచ్చేవారు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు. ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఈరోజు ప్రజలను చైతన్యం పరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల తగ్గినాయి. ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈ పోలియో చుక్కలు వేయించాలి, తల్లిదండ్రులు. అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరినీ కూడా పోలియో చుక్కలు వేసి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని మరొకసారి ప్రభుత్వం తరఫున కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఏది పిహెచ్లు ఉన్నాయో అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు ఈ రోజున. అదే కాదు, ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యం కోసం ఈరోజు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది చూస్తున్నాం, అనారోగ్యం గురై. అటువంటి పరిస్థితి ఉండకూడదు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.